అతని పేరు క్లక్స్టర్. ఒక చిన్న కోడిగాడు. తెల్లని శరీరంతో ఎర్రటి తోకతో కూడిన అతడు ప్రతి ఉదయం పొలాన్ని మేల్కొలపాలి. కాని అతడికి ఒక చిన్న సమస్య ఉంది. అతడు ఎప్పుడూ ఆలస్యంగా లేస్తాడు. ప్రతి ఉదయం మొదలవ్వాలంటే ఒకే ఒక్క సిగ్నల్ ఉండేది, క్లక్స్టర్ అరుపు. అది వినిపించాకే గొర్రెలు, మేకలు, ఆవులు మోగుతాయి. కాని ప్రతి ఉదయం క్లక్స్టర్ ఆలస్యం చేసేవాడు. అప్పటిలాగే ఒకరోజు మళ్లీ ఆలస్యంగా లేచి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చాడు. అయితే ఆ రోజు అతడు ఏదో కొత్తదాన్ని చూశాడు. చక్రాలతో ఉన్నదాన్ని, వేగంగా కదిలేదాన్ని. అతడు స్కేట్ బోర్డు మీద కాలు పెడతాడు. మొదటిలోనే అతడు ఊహించినంత సులభం కాదు అని తెలుసుకుంటాడు. ఒక ప్రమాదం తప్పించుకున్నాడు అనుకుంటే మరొకదిలో దూసుకెళ్లాడు. కాని క్లక్స్టర్ ఆగలేదు. అతడు శిక్షణ తీసుకున్నాడు. పడిపోయాడు, మళ్లీ లేచాడు. ఈసారి అతనికి బోర్డు ఉంది, వేగం ఉంది, ధైర్యం ఉంది, నమ్మకం లేదు. మరి ఆ రోజు ఉదయం మొదటిసారి ఫార్మ్ అంతా విన్నది ఓ గర్వభరితమైన, గంభీరమైన క్లక్స్టర్ అరుపు. ఆ రోజు నుంచి క్లక్స్టర్ ఆలస్యం చేయలేదు. అతడి అరుపు ఇప్పుడు కేవలం ఒక నిద్రలేపే శబ్దం కాదు. అది ధైర్యానికి, సాహసానికి, విజయానికి సంకేతం.